కృష్ణాపురం అనే గ్రామం ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. కానీ ఎండాకాలం వస్తే చాలు నీటి ఎద్దడి ఎక్కువ. చెరువులన్నీ ఎండిపోయి గ్రామస్తులు నీళ్లు లేక చాలా అవస్థలు పడేవారు. ఎప్పుడూ ఆ గ్రామానికి నీటి సమస్యే ఒక పెద్ద సమస్య. ఆ గ్రామానికి వీరేశం అనే పెద్ద పిసినారి ఉండేవాడు. ఎండాకాలంలో ఆ గ్రామంలో ఎక్కడా నీరు దొరకదు. కానీ అతని పెరట్లో తరతరాల నుండి ఎప్పుడూ నీరుతో నిండుగా ఉండే బావి ఒకటి ఉంది. ఓ లక్ష్మి, బయట చుక్క నీరు దొరకట్లేదు. మన బావిలో నీళ్లున్నాయి కదా అని ఓ పొలోమని వాడేమాక, కొంచెం పొదుపుగా వాడవే. అలాగే కానీ అయినా ఎందుకండి అంత భయపడిపోతున్నారు? ఈ బావి మన తాత ముత్తాతల కాలం నుండి ఉంటుంది. నా పెళ్ళే కాపురానికి వచ్చిన దగ్గర నుండి చూస్తున్నా. ఆ బావిలో నీరు ఎప్పుడూ తరగలేదు. నువ్వు చెప్పింది నిజమేననుకో. అయినా ఈ ఏడు ఎండలు మండిపోతాయంటే నేను చెప్పినట్టు నీళ్లు కొంచెం పొదుపుగా వాడడం నేర్చుకో. అలాగే. ఇదిగా ఇంకో విషయం, ఎవరన్నా బిందె నీళ్లు బకెట్ నీళ్లు అని ఎవరైనా వస్తే లేవని చెప్పే. ఏంటి? పోనీలేండి, మన బావిలో చాలా నీళ్లు ఉన్నాయి కదా, కొన్ని తాగడానికి ఇస్తే తప్పేముంది? గ్రామస్తులందరూ తాగడానికి నీరు లేక చాలా అవస్థలు పడుతున్నారు కదా. చెప్పవులే అవే సోది. ఇలా అందరికి నీళ్ళు ఇచ్చుకుంటా పోతే మన గొంతిండి చావాలి. ఒకరోజు గ్రామంలో నీటి సమస్య కోసం కొంతమంది పెద్దలు ఇలా మాట్లాడుకుంటున్నారు. అయ్యా, మన గ్రామంలో రోజు అవసరాలకి నీళ్ల మాట పక్కన పెడితే గొంతు తడుపుకోవడానికి చుక్క నీరు కూడా దొరకట్లేదు. అవును, ప్రతి ఏడాది బాధ ఉండేదే కదా. ఏం చేద్దామంటారు ఇప్పుడు? కానీ అయ్యా, మన గిరీశం గారి పెరట్లో ఉన్న బావిలో పుష్కలంగా త్రాగునీరు ఉందని తెలిసింది. మనం ఆయనతో మాట్లాడుకుంటే కొంతవరకు ఈ నీటి సమస్య తీరే అవకాశం ఉంది. అలాగే, చాలా మంచి విషయం చెప్పారు. కానీ మీకు ఆ గిరీశం గురించి తెలియదు అనుకుంటా. పిల్లికి కూడా బెచ్చమేడాడు. దీనికి ఒప్పుకుంటాడంటారా? గ్రామమంతా నీటి సమస్యతో బాధపడుతున్నప్పుడు ఒకసారి అడిగి చూద్దాం. అలాగే, పదండి వెళ్దాం అని ఊరి జనమంతా కలిసి వెళ్ళి వీరేశంని అడుగుతారు. ఏంటి, మా బావిలో నీళ్లు కావాలా? బాలేటోరే, అందరికీ ఉచితంగా నీళ్లు పంచడానికి నేనేమన్నా ధర్మసత్రాలు నడుపుతున్నానా? అలా కాదు గాని మీ బావిలో తప్ప మరి ఎక్కడ నీరు దొరకట్లేదండి. పోనీ ఒక పని చేయండి, ఊరికినే కాదండి, ఎవరికి నీళ్ళు కావాలో వాళ్ళు డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కుంటారు. దీనికైనా ఒప్పుకోండి మరి. అలాగే లచ్చిందేవి కోరి ఇంటికి వస్తానంటే నేనెందుకు వద్దంటానండి అని బిందెకింత చొప్పున డబ్బులు వసూలు చేస్తాడు వీరేశం. కొంతమంది డబ్బులున్న వాళ్ళు నీళ్లు మోసుకోలేక, అబ్బా సుబ్బారావు, మా ఇల్లు చాలా దూరంలో ఉంది. ఈ వీరేశం ఇంటికొచ్చి ఇన్ని బిందులు నీళ్లు తోడుకొని అంత దూరం వెళ్ళడం అంటే చాలా కష్టంగా ఉంది. అవును, నిజమే, మాకు కూడా కుదరడం లేదు. మరి ఏం చేద్దామంటారు ఇప్పుడు? సరే అయితే మనందరం కలిసి నీళ్లు తోడి తేవడానికి ఒక మనిషిని పెట్టుకుందాం. ఏమంటారండి? అలా అయితే ఈ ఊరిలోనే మన కిట్టయ్య ఉన్నాడు కదా, ఈ పనిని వాడికి అప్పచెప్పుదాం. వాడైతేనే మనందరికీ సమయానికి నీళ్ళు అందజేయగలుగుతాడు. ఒకరోజు గ్రామ పెద్ద కృష్ణని పిలిచి, నీకు పని చెప్దామని, ఈ ఎండాకాలంలో మన గ్రామానికి నీటి ఎద్దడి ఉందని తెలుసు కదా, అందుకోసం కొంతమందికి మన గిరీశం ఇల్లు ఉంది కదా, వాళ్ళ బావి నుండి నీళ్ళు తోడి వాళ్ళ ఇళ్ళకి తెచ్చి ఇవ్వాలి. దానికి గాను నీకు నెల నెల జీతం ఇస్తారు వాళ్ళు. ఏమంటావు? అలాగేనయ్యా, తప్పకుండా చేస్తాను. ఆ విధంగా గ్రామంలో ఉన్న 10 కుటుంబాల వాళ్లకు బావి నీళ్లు పోస్తూ ఉండేవాడు. అందుకుగాను ప్రతి ఇంటి యజమాని నుంచి కృష్ణ 10 రూపాయలు తీసుకునేవాడు. ఒరే కిట్టిగా, ఇంట్లో చుక్క నీళ్లు లేవురా, చాలా కష్టంగా ఉంది. మన మాట సరే,
మన ఆవులకి ఇలాగే నీళ్లు లేకపోతే చచ్చిపోతాయిరా. మనకే తాగడానికి లేవు, వీటికి ఎక్కడ తేవాలి నీళ్ళు? సర్లే అమ్మమ్మ, నువ్వేం బాధపడకు. నేను ఏదో రకంగా మన మంగ గంగలకు కూడా నీళ్లు తెస్తాలే. సరే. కిట్కే కొంచెం మాకు కూడా నీళ్ళు తోడిపోయిరా. అదేంటి గారు, మీ పక్కనే బావి పెట్టుకుని నన్ను అడుగుతున్నారేంటి? అదేం కాదు, నాకు అమ్మగారికి ఒకటే నడుము నొప్పి. మాకు నీళ్లు మోయడానికి ఒక పని అబ్బాయి ఉండేవాడు రా. ఈ మధ్య రావడం మానేశాడు, అందుకే. అలాగే అయ్యా, మరి మాకు కూడా 2 బిందెలు నీళ్ళు కావాలయ్యా. అలాగేరా, నువ్వు డబ్బులేమి ఇవ్వక్కర్లేదు కానీ 2 బిందెలే కదా, తీసుకెళ్ళు. వీరేశం కృష్ణకి కేవలం 2 బిందెలు నీళ్ళిచ్చి ఇంట్లో అన్ని పనులకు వాడుకునేవాడు. అదేవిధంగా వీరేశం నీళ్ల మీద డబ్బు బాగానే వెనకేశాడు. కొన్ని రోజులకి వీరేశం బావిలో నీళ్ళన్నీ ఇంకిపోతాయి. అయ్యా, మన వీరేశం బావి కూడా ఇంకిపోయింది. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు? అయ్యా, మీరు ఒప్పుకుంటే మన ఊరి చివర ఒక పెద్ద చెరువు ఉందయ్యా, అక్కడి నుండి నీళ్ళు తెచ్చుకోవచ్చు. సరే మరి, ఇంకెందుకు ఆలస్యం? అందరినీ అక్కడి నుంచే తెచ్చుకోమని చెప్పండి మరి నీళ్లు. గ్రామస్తులు ఊరి చివర చెరువులో నీళ్లు తెచ్చుకునేవారు. ఎప్పుడూలాగే సంపన్నులు కృష్ణకి డబ్బులు ఇచ్చి నీళ్లు మోయించుకునేవారు. ఒకరోజు, ఇదిగో రే కృష్ణ, నాకు కూడా ఆ ఊరవతల చెరువు దగ్గర నుంచి 2 బిందెలు నీళ్ళు తెచ్చిపెట్టరా, నీకు నెలకి 10 రూపాయలు ఇస్తాను. అలాగేనయ్యా, తప్పకుండా చేస్తాను. ఒరే కిట్టిగా, ఆ వీరేశానికి కూడా నీళ్లు తెస్తానని ఒప్పుకున్నావంట. అతనితో జాగ్రత్తరా, అతను చాలా పిసినారని ఈ గ్రామంలోనే పేరు. కృష్ణ పనిలో నిజాయితీపరుడు, ఏనాడు పని ఎగ్గొట్టి ఎరగడు. ఒకసారి కాలిలో ముళ్ళు గుచ్చుకుని నడవలేక అతను 10 కుటుంబాల వాళ్లకు 3 రోజుల పాటు నీళ్లు వేయలేకపోయాడు. ఆ విషయం తెలిసిన గ్రామస్తులు, ఏరా కృష్ణ, ఇప్పుడు ఎలా ఉందిరా నీ కాలు? ఇవిగో ఈ నెల జీతం, నీ 10 రూపాయలు తీసుకో. అలాగేనయ్యా. నెలాఖరున కృష్ణకి డబ్బు ఇచ్చేటప్పుడు మామూలుగానే అందరూ 10 రూపాయలు ముట్ట చెప్పారు. కానీ వీరేశం మాత్రం కృష్ణకు 1 రూపాయి తగ్గించి ఇచ్చాడు. అయ్యా, నేను ఏనాడు పని మానడం ఎరగనయ్యా. ఏదో కాలిలో ముళ్ళు గుచ్చుకుని నీళ్ళు తేలకపోయాను, అందుకే 1 రూపాయి తగ్గించేస్తే ఎలాగయ్యా? ఇది న్యాయం కాదు మీకు. నేను చాలా ఇబ్బంది పడిపోతానయ్యా. నీ ఇబ్బందితో నాకేం పనోయ్? వీరేశం మాటలకు కృష్ణ బాధపడుతూ ఇంటికి వెళ్ళి, ఇదిగో అమ్మమ్మ డబ్బులు. ఏరా 1 రూపాయి తగ్గినట్టుంది. అదే అమ్మమ్మ, ఆ వీరేశం ఉన్నాడు కదా, మొన్న నాకు కాళ్ళలో ముళ్ళు గుచ్చుకొని కొన్ని రోజులు నీళ్ళు పోయలేదు కదా, అందుకోసం డబ్బులు తగ్గించి ఇచ్చాడు. వీడి జమ్మడు పోను, నీతో గుడ్డు చాకరీ చేయించుకుని 2 రోజులు నీళ్లు పోయకపోతే ఎలా చేస్తాడా? నువ్వు ఉండమ్మమ్మ, ఎన్నాళ్ళు ఊర్లో అందరికీ తన బావి నుండి నీళ్లు సాయం చేస్తున్నాడు కదా అని ఒక మంచి అభిప్రాయం ఉండేది. వాడి బుద్ధి తెలిసింది కదా నాకు ఇప్పుడు. ఎప్పుడోకప్పుడు దొరక్కపోడు. వాడేమన్నా ఉత్తినే ధర్మం చేశాడేంట్రా? జనాల దగ్గర బోలు డబ్బు మింగేశాడు. అయినా మా కాలంలో ఎన్నో బావులు, తరగని నీళ్లు ఉండేవి. ఏంటో ఇప్పుడు అంతా పోయే కాలం. అమ్మమ్మ అన్న మాటలు కృష్ణ కాసేపు ఆలోచించసాగాడు. ఏంటి, అప్పట్లో అన్ని నీళ్లు ఉండేవా? ఇప్పుడు నీళ్ల కోసం ఇన్ని కష్టాలు ఎందుకు పడుతున్నాం? తరువాత కొద్ది రోజులకు వీరేశం ఇంటికి బంధువులు వచ్చారు. అది తెలిసిన కృష్ణయ్య నీళ్లు పోయడం ఎగ్గొట్టాడు. ఏంటి, ఈ కృష్ణగాడు ఇంకా నీళ్లు తేలేదు? ఇంట్లో చూస్తే చుట్టాలున్నారు, చొక్క నీళ్ళు లేవు. రే కృష్ణ, ఏమైపోయావురా? అందరికీ నీళ్ళు వేస్తున్నావు, మాకెందుకురా నీళ్లు పోయట్లేదు నువ్వు? ఇక్కడ నీళ్ళు లేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నామో తెలుసా నీకు? అయ్యా, మీ ఇబ్బందితో నాకేం పని? కావాలంటే రూపాయి తగ్గించుకోండి.
వీరేశం మారు మాట్లాడలేక అలా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. కొన్ని రోజులకి అబ్బబ్బా, ఏంటి ఈ ఎండలో చంపేస్తున్నాయి. ఇంకా ఎన్నాళ్ళు ఇలా నీళ్ళు మోసుకుంటూ కూర్చుంటాం? దీనికి పరిష్కారం వెతకాలి, లేదంటే ఈ ఊరికి నీటి కష్టాలు తప్పేటట్టు లేవు అనుకుంటూ ఆ రావి చెట్టు కింద కాసేపు కూర్చున్నాడు. అవును, ఇంత పెద్ద రావి చెట్టుకి అన్ని నీళ్ళు ఎలా అందుతున్నాయి? అంటే దీని వేళ్ళు బాగా లోతుగా పెరిగి ఉంటాయన్నమాట. ఓ, అయితే మనం బావిలను కూడా బాగా లోతుగా తవ్వితే నీళ్లు పడే అవకాశం ఉన్నట్టుంది అని కృష్ణకి ఆలోచన వస్తుంది. అదే విషయం గ్రామ పెద్దలతో చర్చిస్తాడు. నీళ్ల కోసం ఆ గ్రామస్తులు బావులు తవ్వడం మొదలు పెడతారు. కొన్ని చోట్ల మినహాయించి మిగతా ప్రదేశాల్లో బావుల్లో నీళ్లు పడతాయి. అయ్యా, కేవలం మనం ఈ బావుల మీద ఆధారపడకూడదయ్యా. ప్రతి ఒక్కరింటి ముందు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి. దాని ద్వారా వర్షాకాలంలో నీళ్లు భూమిలోకి ఇంకి భూగర్భ జలాల్ని పెంచుకోవచ్చు. తప్పకుండా చేద్దాం కృష్ణ. నీ ఆలోచన చాలా గొప్పగా ఉంది. ఈ విషయంలో నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. నేను ఈ రోజు నుండి మొదలు నువ్వు మన గ్రామానికి సలహాదారుడిగా ఉండాలి. మరి ఏమంటావు? ఆ విధంగా కృష్ణ ఆలోచన, ఆ గ్రామస్తుల స్వయం కృషి కలిసి ఆ ఊరి యొక్క నీటి ఇబ్బంది తీరుతుంది.